హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ కనుక మనం చూసుకుంటే 789 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 50,516 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈ రోజు మార్కెట్‌లో మనకు మూవ్‌మెంట్ గనుక చూసుకుంటే ఈ రోజు మార్కెట్‌లో లోయెస్ట్ లో వచ్చేసి 49,806, హైయెస్ట్ హై వచ్చేసి 50,603. అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఒక 800 పాయింట్స్ వరకు మార్కెట్ మొమెంటమ్ అయితే జరిగింది. సో, యాక్చువల్లీ మనం ఏ విధంగా ట్రేడ్ తీసుకున్నాము, మనకి ఏ విధంగా ప్రాఫిట్ బుకింగ్ జరిగిందనేది ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ముందుగా మనకు వన్ డే క్యాండిల్ గనక చూస్తే, వన్ డే క్యాండిల్ మార్కెట్ ఏంది యాక్చువల్లీ హ్యూజ్‌గా ఫాలో అవుతుంది క్యాండిల్. గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత ఈ మార్కెట్ ఈ లెవెల్ వరకొచ్చి హ్యూజ్‌గా రిజెక్షన్ ఇచ్చిందనమాట. మార్కెట్ అయితే కంప్లీట్‌గా పైకి వెళ్ళింది. సో, ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది, రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లు ఏ విధంగా ఉండబోద్దో చెప్తా చూడండి. సో, మీరు రేపు మార్కెట్ గనుక మీరు అబ్జర్వ్ చేస్తే రేపు మార్కెట్ హ్యూజ్‌గా పైకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువుంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే యాక్చువల్లీ మార్కెట్‌లోని బయర్స్ అనేవాళ్ళు యాక్టివ్ అయిపోయారు. ఈ ఈ క్యాండిల్ బట్టి మనం అబ్జర్వ్ చేస్తే బయర్స్ అనేవాళ్ళు యాక్టివ్ అయిపోయారు. సో, ఇంకా బయర్స్ అనే వాళ్ళ డామినేషన్ కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో, పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మార్కెట్ అయితే కొలాప్స్ అయ్యి, కన్సల్టేషన్ అయ్యి మళ్ళీ ఫాలో అవుతుంది. సో, ఈ రోజు నిన్నటి నుంచి అయితే మార్కెట్ అయితే కంప్లీట్‌గా రేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మార్కెట్ అయితే హ్యూజ్‌గా పైకి వెళ్ళే ఛాన్సే కనిపిస్తుంది. ఎందుకంటే గ్యాప్ అప్ అయ్యి ఎప్పుడైతే మార్కెట్ అనేది పైకి వెళ్ళిందో ఇక్కడ ఏదైతే సెల్లర్స్ యొక్క రిజెక్షన్ అండ్ బయర్స్ యొక్క వాల్యూమ్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సో, మార్కెట్ అనేది కంప్లీట్‌గా పైకి వెళ్తుంది. సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నేను రేపు ఒక స్పెషల్ వీడియో చేస్తాను సండే. రేపు స్పెషల్ వీడియో మీరు ఆప్షన్ బయర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వీడియో తప్పక చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మార్కెట్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ల వీడియో అందులో పెడితే మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. నేనైతే మార్కెట్ ఎప్పుడైతే గ్యాప్ అప్ అయిన తర్వాత ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చిందో మార్కెట్ వెయిట్ చేశానన్నమాట కన్ఫర్మేషన్ కోసం. ఇంకా 15 మినిట్స్ స్కాన్‌లో ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చుంటే మనం కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకునేవాడిని. బట్ మార్కెట్ ఎప్పుడైతే హ్యూజ్‌గా ఫాలో అయింది ఇక్కడ నేను పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే క్యాప్చర్ చేసుకున్నాను. నాకు తెలుసు మార్కెట్ ఈ లెవెల్ వరకు ఫాలో అయ్యే ఛాన్స్ ఉందని. సో, అందుకని నేను రిస్క్ తీసుకున్నానన్నమాట. సో, సక్సెస్‌ఫుల్‌గా అయితే ప్రాఫిట్ అనేది బుక్ చేసుకున్నాను. ఎవరైతే హోల్డ్‌లో పెట్టుకుంటారో మార్కెట్ ఇంకా ఫాలో అవుతుందని వాళ్ళకైతే లాస్ వచ్చిందని చెప్పాలి. ఆప్షన్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈరోజైతే లాస్ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే హ్యూజ్‌గా లాస్ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే మార్కెట్ ఒ ఒకేసారి రివర్సల్ అయిందన్నమాట. మార్కెట్ రివర్సల్ అయ్యి చాలా హ్యూజ్‌గా రైజ్ అప్ అయిందన్నమాట. ఆల్మోస్ట్ 700 పాయింట్స్ వరకు మార్కెట్ రైజ్ అప్ అయింది. సో, ఇది ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ మన మండే వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.